వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఇప్పుడు ఒక అత్యద్భుతమైనటువంటి వార్తని చదివి వినిపిస్తాను ముందు. ఆ తర్వాత నవ్వమాకండి దయచేసి అసలు నవ్వమాకండి ప్లీజ్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు ఆవిడ మీద జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసి వివిధ వేదికల మీద, అంటే అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద తన వ్యక్తిత్వ హననం చేసేలాగా వస్తున్నటువంటి అసత్య కథనాలు, మార్ఫింగ్ పోస్టులు, వీటికి సంబంధించి న్యాయ పోరాటానికి దిగారు. అందులో భాగంగానే ఫేస్బుక్కి, అంటే మెటా వాళ్ళకి, యూట్యూబ్కి, గూగుల్కి, ఇన్స్టాగ్రామ్కి, వీళ్ళందరికీ కూడా ఆమె న్యాయవాది నుంచి లీగల్ నోటీసులు పంపించారు. నోటీసులో ఉన్నటువంటి ఏంటంటే, సదరు న్యాయవాది ప్రద్యుమన్ చాలా కీలకమైనటువంటి డిమాండ్లు వైఎస్ భారతిరెడ్డి గారి తరఫున అందులో ఉదహరించారు. భారతిరెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నటువంటి వీడియోలు కానీ, ఫోటోలు కానీ, కథనాలు కానీ, పోస్టులు కానీ అన్నీ కూడా తొలగించాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ పోస్టులని రిమూవ్ చేయడం మాత్రమే కాకుండా అలాంటి విషపూరిత ప్రచారం, ప్లీజ్ అండర్లైన్, విషపూరిత ప్రచారం నిరంతరం వ్యాప్తి చేస్తున్న, అండర్లైన్ దిస్ ఆల్సో, చేస్తున్నటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి అకౌంట్లని గుర్తించి వాటిని పర్మనెంట్గా బ్లాక్ చేయాలి, రిస్ట్రిక్ట్ చేయాలి అనేటువంటిది సెకండ్ పాయింట్. అండ్ బాధ్యతాయుతమైన వేదికలుగా ఉండాల్సినటువంటి సోషల్ మీడియా సంస్థలు, అండర్లైన్, బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఈ సోషల్ మీడియా సంస్థలు ఇలాంటి దుష్ప్రచారానికి తావు ఇవ్వడంపై నోటీసుల్లో సదరు భారతి మేడం గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐ సపోర్ట్, ఎస్. అంతేకాకుండా ఈ తప్పుడు పోస్టుల వల్ల జరిగినటువంటి నష్టానికి సదరు సంస్థలు, ఆయా అకౌంట్ల నిర్వాహకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పాయింట్ నెంబర్ 3, ఒక మహిళా ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా, సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తిగా నా మీద రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి ఇటువంటి తప్పుడు పోస్టులు, ప్రాథమిక హక్కులు కాలరాయడం అనేటువంటి బాధను ఆవిడ వ్యక్తపరిచారు. సో అదే ఆవిడ న్యాయవాది ప్రద్యుమన్ గారు లీగల్ నోటీసెస్లో ఈ సోషల్ మీడియా సంస్థలన్నిటికి కూడా పంపించారు. చట్టపరమైనటువంటి నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ ప్రచారం మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్, డెఫినెట్గా దే హ్యావ్ టు టేక్ కఠిన చర్యలు, చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది ఎందుకు జరిగింది అంటే మనం ఖండించాం. భారతి గారికి ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సపోర్ట్గా మాట్లాడాం. బికాస్ 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలియదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ విత్ ఆర్కేలో, వీకెండ్ పాయింట్లో మెన్షన్ చేశారు. 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన, నాకు తెలిసినటువంటి సంఘటన, నేనే బయట పెట్టాల్సి వస్తుందేమో, ఎప్పుడు పెడతానో తెలియదు, పెట్టే అవకాశాలు ఎప్పుడో ఉంటాయి. మొత్తానికి ఆ సంఘటన తెలిసిన రోజు మాత్రం ఖచ్చితంగా ఇన్నాళ్ళు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డితోటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవాక్కవుతారు, రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడుతుంది అని చెప్పానన్నారు. ఆ సంఘటన ఆనుపానులు ఏంటో తెలీదు, తలాతోక తెలీదు, ఎక్కడుందో తెలీదు, ఏమైందో తెలీదు. అయినా సరే దానికి సంబంధించి సోషల్ మీడియాలో వెంటనే ఒక నెరేటివ్ ప్రత్యక్షం అయిపోయింది. దాన్ని ఆవిడ చూసినట్టున్నారు, ఆవిడ దృష్టికి వెళ్ళినట్టుంది. అవన్నీ కూడా ఏదో గృహహింస కేసు పెట్టారు ఆవిడ, అందుకని పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేయాలి అన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ శివశంకర్ అని ఇంకోటని ఏదో చెప్పుకుంటూ వచ్చారు కదా. సో అది తెలిసిన తర్వాత మనస్తాపానికి గురై వెంటనే లీగల్ చర్యలకి ఉపేక్షించకుండా వెంటనే వెళ్ళిపోయారు. లాయర్ గారు సదరు వాటికి నోటీసులు ఇచ్చి ఇందాక అండర్లైన్ చేసుకున్నటువంటి పాయింట్లు, భారతిరెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న తప్పుడు కథనాలు, వీటన్నిటినీ కూడా ఇమ్మీడియట్గా తొలగించాలి. రెండోది, పోస్టులు తొలగించడమే కాదు, ఇలాంటి విషపూరిత ప్రచారాన్ని నిరంతరం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పర్మనెంట్గా బ్లాక్ అవ్వాలి. ఆ అకౌంట్లను పర్మనెంట్గా డిలీట్ చేసేయాలి. ఇక వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్ అనేది ఉండడానికి వీలు లేదు. ఆఫ్టర్ దట్ బాధ్యతాయుతమైన వేదికలుగా ఉండాల్సిన సోషల్ మీడియా సంస్థలు ఇలాంటి దుష్ప్రచారానికి తావివ్వడం మీద వాళ్ళ ఆ స్పేస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటే సామెత గుర్తొస్తుంది, దెయ్యాలు వేదాలు వల్లించాయని ఓ సామెత. నేను కొత్తగా ఇందులో చెప్పాల్సిన ఏం పనేం లేదు. ఇన్నాళ్ళు పత్రికని, ఛానల్ని, ఇక సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎవరెవరి మీద ఏమేం చేశారు వాటిని ఎందుకు డైరెక్ట్గానే ఫేస్ టు ఫేసే డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాన్ని
చేసి ఏం మాట్లాడారు, ఏం చేశారు అనేటువంటిది. మరి దానికి పర్మనెంట్గా బ్లాక్ చేయాలి అంటే సాక్షి మీడియాని, సాక్షి పేపర్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్ని అన్నింటినీ కూడా సోషల్ మీడియాస్ అన్నారు కాబట్టి ఓకే, అది బార్క్ వాళ్ళు చూసుకుంటారు. అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది పక్కన పెడితే సోషల్ మీడియా అకౌంట్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించినటువంటి మెజారిటీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలిగా, యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ చేయాలిగా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలిగా. వాళ్ళకి కదా లీగల్ నోటీసులు ఇవ్వాల్సింది. పవన్ కళ్యాణ్ గారు మీరు చేసినటువంటి ప్రచారానికి, చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన దానికి, వాళ్ళకి ప్రత్యర్థి అనుకున్న ప్రతి ఒక్కళ్ళ మీద చేసినటువంటి దుష్ప్రచారానికి అన్నిటికీ కూడా ఇప్పటికీ చేస్తున్నటువంటి దానికి వాళ్ళకి ఎన్నిసార్లు లీగల్ నోటీసులు ఇవ్వాలి, ఎంత కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి, ఇదే బయట ప్రశ్నిస్తున్నారు. ఈ వార్త వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చూస్తుంటే కరెక్టే, మంచి పని చేశారు, ఇంకా రేపటి నుంచి అవుతుంది, రేపటి నుంచి వీళ్ళకి కూడా నోటీసులు ఎలా వెళ్తాయో అందరూ చూపిస్తామని చెప్పి మిగతా వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. ఎలా అయిపోయిందంటే అప్రస్తుతమైనప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు గారు మొన్న కోర్టుకు వెళ్ళి మరీ వాదించారు. ఆ పెద్దపేట రామాలయానికి సంబంధించి ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ ఉత్తర్వులతో, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ అనుమతితో ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాతే మేము నిర్మాణం చేస్తాం. మరి ఇదే మాట ఆయన చెప్పారు. ఎందుకంటే జడ శ్రవణ్ కుమార్ గారు పాపం దానికి ఎటువంటి అనుమతులు లేవు, అయినా సరే దాన్ని కూల్చేసి ఇప్పుడు ఇక్కడ కట్టేస్తామని అంటున్నారు అన్న వెంటనే ఏదైతే రఘురామకృష్ణరాజు గారు పాయింట్ రైస్ చేశారో అదే పాయింట్ మిగతా వాటికి కూడా అప్లికబుల్ అవుతుంది కాబట్టి మేము దాని పరంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. న్యాయమూర్తి గారు సమ్మతించారు. అక్కడ స్టే ఇచ్చింది, ఇంకోటి ఏం లేదు. అలాగే ఇక్కడ కూడా అన్నమాట. ఎలా ఉందంటే పరిస్థితి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ వార్త తర్వాత భారతిరెడ్డి గారు మంచి పనే చేశారు. మనం చేయాలనుకున్నటువంటి పనిని ఆవిడ ముందు చేసి చూపించారు. ఇప్పుడు మన వంతు మనం ఇంకా గట్టిగా చేయాలి అనేటువంటి దానికి, అంటే వాళ్ళంతటా వాళ్ళు చేసేటువంటి ప్రచారానికి చెక్ పెట్టుకోవడానికే ఇలాంటి పనులు చేస్తున్నారు. దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అనేది ఫ్యూచర్లోనే వాళ్ళకి తెలుస్తుంది అంటూ చర్చ జరుగుతోంది. సో ఇది ఉన్నటువంటి అప్డేట్. ఇంతసేపు నవ్వు ఆపుకున్నందుకు ఏమో నేను చూడలేదు కాబట్టి దట్స్ ఓకే, ఆపుకున్నారనే నేను అనుకుంటున్నా. ఆపుకోకుండా మీరు నవ్వుతారంటే నేనేం చేయలేను. ఆపుకున్నందుకు మాత్రం ధన్యవాదాలు. మీకు కూడా ఏమైనా వస్తే నోటీసులు రావచ్చు, మీరు ఏమైనా కామెంట్ చేసినా, ఇంకోటి చేసినా, ఇలాంటి దానికి సంబంధించి. అందువల్ల కామెంట్ చాలా హుందాగా చేయండి, యూట్యూబ్ వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.